హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక చేద్దాం. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేచున్నది. నా దేహమెంతో నీకై ఆశించే, నా దేహమెంతో నీకై ఆశించే. శాశ్వత కృపను నేను గాలించగా, కలుగానైతే నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను గాలించగా, నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేచున్నది. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేచున్నది. నా దేహమెంతో నీకై ఆశించే, నా దేహమెంతో నీకై ఆశించే. కృపను నేను గాలించగా, కలుగానైతే నీ సన్నిధిలో. కలుగానైతే నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను గాలించగా, భక్తిహీనులతో నివసించున కల్లెను నీ ఆవరణములో ఒక్కదినము గడుపుతా. భక్తిహీనులతో నివసించున కల్లెను నీ ఆవరణములో ఒక్కదినము గడుపుతా. శ్రేష్టమైనది శాశ్వత కృపను నేను గాలించగా, కలుగానైతే నీ సన్నిధిలో. కలుగానైతే నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను గాలించగా, దూతలు చేయని నీ దివ్య సేవను భూమిపైన నేను చేయుచుగా నీచితివి. దూతలు చేయని నీ దివ్య సేవను భూమిపైన నేను చేయుచుగా నీచితివి. కృపాన్ని చేపట్టి చేసేదా, శాశ్వత కృపను నేను గాలించగా, కలుగానైతే నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను గాలించగా. హల్లెలూయా. పరిశుద్ధుడు మా తండ్రి, ఇంతవరకు నీ సన్నిధి మీరు మాకు దయచేసినందుకే స్తోత్రాలు. ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా వినగల చెవి, గ్రహించగలిగిన హృదయము దయచేయండి. యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది దేవుని బిడ్డలారా, గడిచిన పునరుత్థాన దినం నుంచి ఈ పునరుత్థాన దినం వరకు దేవుడు తన సజీవమైన రెక్కల క్రింద మనందరినీ కాచి కాపాడి భద్రపరిచి ఈ రీతిగా ఆయన నామాన్ని స్తుతించే సమయాన్ని ప్రభు మనకు ప్రసాదించారు. మంచి కొంత సమయం దేవుని వాక్యాన్ని మనం విందాం. మనం చదివినటువంటి 84వ కీర్తనలో 2వ చరణాన్ని మనం
యెహోవా మందిర వర్ణమును చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లు జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయమును నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ, చదవబడిన ఈ లేఖన భాగంలో కొరవు కుమారుడు ఈ యొక్క కీర్తన ఆలాపించారు. వాళ్ళ యొక్క కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో, ఇరుకుల్లో దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి, దేవునిలో ఉన్నటువంటి ఆసక్తిని బట్టి వారు ఈ యొక్క కీర్తనను రాయగలిగారు. మందిరం పట్ల ఉన్నటువంటి ఆప్యాయత, మందిరం పట్ల ఉన్నటువంటి ఆసక్తి, మందిరం పట్ల ఉన్నటువంటి ఉత్సాహము వారు వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఒక క్రైస్తవ బిడ్డ, ప్రభుని ఎరిగినటువంటి బిడ్డ, ప్రభుని అంగీకరించినటువంటి ఆయన యొక్క పిల్లలు ఏ విధంగా మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి, మందిరం పట్ల ఏ విధంగా ఉత్సాహం, సంతోషం కలిగి ఉండాలి, ఈ యొక్క కీర్తనను బట్టి మనం చూడగలుగుతున్నాం. అయితే వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడు ఉండాలి అని, దేవుని మందిరానికి వారు వెళ్ళే విషయంలో కానీ, దేవుని మందిరం యొక్క పరిచయ విషయంలో కానీ వాళ్ళు చాలా ఆసక్తి కనపరిచినట్టుగా లేఖనంలో చూడగలుగుతున్నాం. వారి యొక్క ఆసక్తిని మరియు మనం ఇక్కడ చదవగలుగుతాం అన్నమాట. దేవుని మందిర ఆవరణను చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అంటే దేవుని యొక్క మందిర ఆవరణం చూడాలని తన యొక్క ప్రాణము ఆశపడుచున్నట్లుగా వాక్యము సెలవిస్తుంది. అంటే మందిరము పట్ల వారికి ఉన్నటువంటి యొక్క ఆ ప్రేమ, ఆ ఆసక్తి, ఆ సంతోషం అనేది మనం చూడగలుగుతున్నాం. నిజమే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మనం కూడా దేవుని మందిరం పట్ల ఉన్నటువంటి ఆసక్తిని కనబరచవలసినటువంటి వారం ఉన్నాం. ఆదివారం అనగానే దేవుని మందిరానికి పరిగెత్తుకొని వచ్చేటువంటి వారంగా ఉండాలి. ఆదివారం అనగానే దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని దేవుని ఆరాధించేటువంటి ఆనవాయితీని మనం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో దేవుని మహిమపరిచేటువంటి ఆ కృపను మనం పొందుకోవాలి అనేది దేవుని యొక్క వచనాన్ని బట్టి మీకు తెలియపరుస్తున్నాను. ఎవరైనా ఆలస్యమైనా, ఎవరైనా రాకపోయినా వారిని రండి, ప్రార్థన మందిరానికి రండి, వెళ్దాం, రండి, దేవుని సన్నిధికి వెళ్దాం. ఈ లోకంలో సంతోషం లేదు, ఈ సమాజంలో సంతోషం లేదు, ఎక్కడ కూడా సంతోష సమాధానం లేవు. దేవుని మందిరంలో సంతోషం ఉన్నది, దేవుని మందిరంలో ఆనందం ఉన్నది, దేవుని మందిరంలో మేలులు ఉన్నాయి, దేవుని మందిరంలో సమృద్ధి ఉంది, దేవుని మందిరంలో మనకు క్షేమం ఉన్నది, దేవుని మందిరంలో మనకు సంతోషం ఉన్నది అని మందిరానికి మనము వారిని కూడా తీసుకొని రావాల్సినటువంటి వారమని ప్రభు లేఖనాన్ని బట్టి మీకు తెలియపరుస్తున్నాను. 5 కీర్తనకారుడు చెప్తున్నాడు, జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. నా దేవుని దర్శించుకోవాలి, నా దేవుని యొక్క ముఖ దర్శనాన్ని నేను పొందుకోవాలి, ఆయన మందిరంలో ఆయన ఆరాధించాలి, ఆయన మందిరంలో ఆయన స్తుతించాలి అని భక్తులు ఏమంటున్నాడు అంటే ఆనందముతో కేకలు వేయుచున్నాడు. జీవము గల దేవుని దర్శించుకొనుటకు ఇదిగో మరియు ఆనందంతో కేకలు వేయుచున్నాడు. చూస్తారా, భక్తుడి యొక్క కేకలు ఏమిటి అంటే, భక్తుడి యొక్క అంగు ఆర్భాటం ఏమిటంటే నేను దేవుని దర్శించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను దేవుని దర్శించుకోవాలి, ఆ దేవుని యొక్క ముఖ దర్శనం పొందాలి, ఆ దేవుని యొక్క సన్నిధిలో పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యము ద్వారా ఇదిగో ఆనందముతో కేకలు వేయాలి. దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క సన్నిధిలోనే మనకు సంతోషం. దేవుని బిడ్డలమైనటువంటి మనకు ఈ లోకంలో సంతోషం లేదు, ఈ సమాజంలో సంతోషం లేదు, దేవుని సన్నిధిలో మనకు సంతోషం ఉంది. భక్తుడి యొక్క కేకలు ఏమిటంటే ఆనందంతో కేకలు వేస్తున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధిలో కేకలు వేస్తూ ఉన్నాడు. కేకలు వేస్తున్నాడు అంటే ఆనందాన్ని మరి ఆపుకోలేక, సంతోషాన్ని ఆపుకోలేక దేవుడితో కేకలు వేస్తూ ఉన్నాడు. దేవునికి ఇష్టం. మొదటి కేక ఏమిటంటే దేవుని యొక్క సన్నిధిలో ఆనందముతో మనం కేకలు వేయాలి. ప్రభు స్తోత్రం. సంతోష ఆర్భాటముల చేత మందిరంలో కేకలు వేయాలి అని
ప్రభు పేరును మీకు తెలియపరుస్తున్నాను. రెండవ కేక గురించి మీకు చెప్తా చూడండి. దేవునికి స్తోత్రాలు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం చదవండి. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతము నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసాను. దేవునికి స్తోత్రం. రెండవ కేక ఏమిటి అంటే, చూసారా, తన కుమార్తెకు దయ్యం పట్టినందువలన, తన కుమార్తె బలహీనురాలైనందున, తన కుమార్తె సొమ్మసిల్లినందున, తన కుమార్తె సరిగా నడవనందున ఆ తల్లి యొక్క హృదయము చాలా చాలా బాధకరంగా దేవుడి యొక్క సన్నిధికి వెళ్ళి ప్రభు యొక్క పాదాలు పట్టుకుంది. అయ్యా, నా కుమార్తెకు దయ్యం పట్టింది, సరిగా ఆహారం తినలేకపోతుంది, సరిగా నిద్రించలేకపోతుంది, నాతో మాట్లాడలేకపోతుంది, చదువుకోలేకపోతుంది, అన్ని విధాలుగా బలహీనురాలైపోయింది. దయచేసి నా యొక్క బిడ్డలో ఉన్నటువంటి దయ్యాన్ని వెళ్ళగొట్టవా అని దేవుడి సన్నిధికి వచ్చి కేకలు వేసుకున్నాను. దేవుడికి ఇష్టం. చూసారా, నా కుమార్తెకు దయ్యం పట్టిందని బహు బాధపడుతూ కేకలు వేసినట్లుగా దేవుడి యొక్క సన్నిధిలో వాక్యము సెలవిస్తుంది. కేకలు వేస్తూ ఉంది. అయ్యా, నా కుమార్తె బలహీనురాలైపోయింది, ఇదిగో బాగుంచాయి, ఆమె ముందు ఇదిగో నీ హస్తము చాపి ఆమె దయ్యాన్ని వెళ్ళగొట్టు అని ప్రభు యొక్క సన్నిధికి వచ్చి, ప్రభు యొక్క పాదాల దగ్గరకు వచ్చి కేకలు వేస్తున్నట్టుగా దేవుని యొక్క సన్నిధిని తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ అనుభూతి మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క పాదాల దగ్గరికి వచ్చేసరికి మనం కేకలు వేయాలి. ప్రభు స్తోత్రం. ఈ లోపల ఎన్నో కేకలు ఉంటాయి కదా. ఎవరైనా మనం ప్రశ్నించాలనుకోండి, కేకరా అంటారు. లోక సంబంధమైన ఉంది కదా, కేకరాలి, అవి లోక సంబంధమైనటువంటి. అయితే మన యొక్క కేక ఏమిటంటే, ప్రభు పాదాలు పట్టుకొని కేకలు వేయాలి. ఒక ప్రార్థనలో కేక, ఇదిగో అయ్యా, బలహీనురాలుగా నా కుమార్తె బలహీనమైనది, దయ్యము చేత బాధపడుతున్నది, దయ్యము చేత నిలనిలవాడిపోతుంది, దయచేసి నా కుమార్తెను బాగు చేయి అని ప్రార్థనలో కేక వేయాలి దేవుడికి. దేవునికి ఇష్టం. అదే ప్రార్థన కేక. చూసారా, కొరహు కుమారులేమో దేవుని మందిరంలో ఆనందముతో కేకలు వేశారు, సంతోషముతో కేకలు వేశారు. కనాను స్త్రీ తన కుమార్తె బాగలేనందువలన యేసు పాదాలు పట్టుకొని కేకలు వేస్తుంది, అయ్యా బాబు. అది మన కేక. ఇలాంటి అనుభూతిని మనం కలిగి ఉండాలి. ప్రార్థనలో కేక వేయాలి. నీ కేక దేవునికి వినిపించాలి, నీ కేక దేవుడు వినాలి అని లేఖనాన్ని బట్టి మీకు తెలియపరచు ఉన్నాను. దేవునికి స్తోత్రాలు. చూసారా, ఒక గుడ్డివాడు కూడా యేసు ప్రభువారు యెరికో పట్టణానికి సమీపించినప్పుడు భక్తిమైనటువంటి ఒక గుడ్డి భిక్షాటన చేసినటువంటి వాడు, అంధుడుగా ఉన్నాడు, నేత్రాలు లేనటువంటి వాడుగా ఉన్నాడు. తన యొక్క జీవితంలో యేసు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చాడని ఆ అలికిడి తన హృదయంలో, తన మనస్సులోకి వచ్చేసింది. బాబు, ఎవరు ఇక్కడికి వచ్చింది? నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళ్తున్నాడు అని చెప్పగానే వెంటనే ఆ యొక్క అలికిడిని విని, ఆ శబ్దాన్ని విని కేకలు వేయటం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఆ కేకలు మనకు తెలుసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించయ్యా. దేవునికి నిజమే. దేవుని బిడ్డలారా, అతడు అంధుడుగా ఉన్నాడు, నేత్రాలు కోల్పోయినటువంటి వాడిగా ఉన్నాడు, హృదయం నిండా వేదనతో ఉన్నాడు, సమాజాన్ని చూడలేక, ప్రకృతిని చూడలేక, తన జీవితంలో ఒక మనిషి సహాయం చేత నడుస్తూ ఉన్నాడు. ఏ మనిషి అయినా మరి ఆ మనిషిని తీసుకొని వెళితే ఆ ప్రాంతానికి చేరగలుగుతాడు. ఒక మనిషి సహాయం చేత వెళ్ళగలుగుతూ ఉన్నాడు. ఆ మనిషి లేకపోతే అతను ఎక్కడికి కూడా వెళ్ళలేరు. అడుక్కోవాలన్నా, తర్వాత ఇంకితరత్ర తన యొక్క కాలకృత్యాలు తీర్చుకోవాలన్నా మనిషి సహాయం అనేది
అతని జీవితంలో కావాలి. అలాంటి యొక్క వేదన, అలాంటి యొక్క బాధను గుర్తించి నాకు నేత్రాలు వస్తే, నేను కన్నులు తెరవబడితే ఇతరుల సహాయం నాకు అవసరం ఉండదు కదా, నా స్వతహాగా నేను చేసుకోగలుగుతాను కదా అనుకుని దేవుని మీద తన మనస్సును కేంద్రీకరించి దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని అతడు కేకలు వేసినట్టుగా మార్క్సు వార్త 10వ అధ్యాయం 47వ వాక్యంలో మనం చదువుతామన్నమాట. యేసు అనివాడు విని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపు అని కేకలు వేయ మొదలు పెట్టాను. దేవునికి ఇష్టం. ఈ కేకలు ఏమిటంటే, నన్ను కరుణించయ్యా, కరుణ కోల్పోయినటువంటి వ్యక్తిని, నేత్రాలు కోల్పోయినటువంటి వ్యక్తిని, చూపును కోల్పోయినటువంటి వ్యక్తిని, సమాజాన్ని చూడలేకపోతున్నాను, ప్రకృతిని చూడలేకపోతున్నాను, దయచేసి నన్ను కరుణించు అని తన జీవితంలో కేకలు వేస్తున్నట్టుగా వాక్యము సరిస్తుంది. ఆ కేకలు యేసయ్య చెవులో పడ్డాయి. చూస్తారా, ఒక దైవజనుడు అంటాడు కదా, ఏమంటాడు అంటే, యెహోషువ సూర్య చంద్రుని ఆపాడు. యెహోషువ సూర్య చంద్రుని ఆపగలిగితే ఒక గుడ్డివాడు, ఒక గుడ్డి భిక్షకుడు, ఈ యొక్క భర్తీమైనటువంటి ఒక సాధారణ వ్యక్తి సృష్టికర్తనే ఆపాడు. దేవునికి స్తోత్రం. యెహోషువ సూర్య చంద్రుని ఆపగలిగితే గుడ్డివాడు ఎవరిని ఆపాడు? సృష్టికర్తనే ఆపాడు, యేసయ్యనే ఆపాడు అని వాడిని ఊరకుండా చేశాడు. కానీ వాడు ఊరుకున్నాడా? వాడు మరి ఎక్కువగా కేకలు వేసుకున్నాడు. దేవునికి స్తోత్రాలు. నిజమే దేవుని బిడ్డలారా, ఇదిగో ఒకసారి నీకు సహాయం రాకపోవచ్చేమో, ఒకసారి దేవుడు నీకు మాట్లాడకపోవచ్చేమో, నీకు సహాయం రానందువలన, నీకు మేలు కలగనందువలన, ఇదిగో నీకు ఆశీర్వాదం కలగనందున ఊరుకోవద్దు నువ్వు. ఆ గుడ్డివాడు ఊరుకున్నాడా? వాడు మరి ఎక్కువగా కేకలు వేస్తున్నాడు, మరి ఎక్కువగా అరుస్తున్నాడు, దావీదు కుమారుడా అని వాడు అరుస్తున్నట్టుగా వాక్యం సెలవిస్తుంది. నిజమే, మన దైనందిన జీవితంలో 1-2 సార్లు రాకపోయినా కానీ మరి ఎక్కువగా దేవుడి సన్నిధిలో మనం కేకలు వేస్తున్నాం, దేవా నాకు సహాయం చేయి, దేవా నాకు మేలు చేయి అని మనము అడుగుతూనే ఉండాలి. మన ప్రార్థన అనే కేక దేవుడికి వినబడాలి. దేవుడికి ఇష్టం. హల్లెలూయా. గుడ్డివాడి కేక యేసయ్య చెవులో చొచ్చినప్పుడు ఆ కేకకు యేసు ప్రభు ఆగిపోయాడు. ఆగిపోయేసరికి నీకేమి కావాలి ప్రభు? నాకు నేత్రాలు కావాలి. యేసయ్య గుడ్డి బాగు చేశాడు. నిజమే దేవుడి బిడ్డలారా, నువ్వు ఆ ప్రార్థన అనే కేకను వేస్తున్నావా? ఆ సహాయం అనే కేకను వేస్తూ ఉన్నావా? ఆనందం అనే కేకను వేస్తూ ఉన్నావా? అది 3వ కేకగా మనం చూడగలుగుతున్నాం. ప్రభు స్తోత్రాలు. చూసారా, 4వ కేక గురించి మీకు తెలియపరుస్తాను. యెషయా గ్రంథం 21వ అధ్యాయము 11వ వాక్య భాగాన్ని మనం చదువుదాం. 11వ వచనంలో, కావలివాడా రాత్రి ఎంత వేళైనది, కావలివాడా రాత్రి ఎంత వేళైనది అని ఒకడు శరీరంలో నుండి కేకలు వేసి నన్ను అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. చూసారా, శరీరంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కావలి వాడిని అడుగుతూ ఉన్నాడు. కావలి వాడంటే కాసేటువంటి వాడు, పట్టణానికి భద్రత కల్పించేటువంటి వాడు. పట్టణంలో ఎవరైనా కరుడుగట్టు నేరస్తులు ఉన్నా, దొంగలు ఉన్నా, ఇంకా పట్టణానికి హాని చేసే వ్యక్తులున్నా ఆ కావలి వారి ద్వారా వారు భయపడతా ఉంటారు. అయితే ఇక్కడ శరీరంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అంటున్నాడు కదా, కావలివాడా రాత్రి ఎంత వేళ అయినది అంటే, ఆ శరీరంలో ఉన్నటువంటి వ్యక్తి కావలివాడిని అడుగుతున్నాడు, ఇదిగో రాత్రి ఎంత వేళ అయినది ఎందుకు అడుగుతున్నాడు అతడు అంటే, ఇంకా తెల్లవారుడు ఇంకా ఎంత సమయం ఉంది, ఎప్పుడు తెల్లవారుతుంది అని ఆ వ్యక్తి అడుగుతున్నట్టుగా దేవుని వాక్య భాగాలు చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రాలు. నిజమే దేవుని బిడ్డలారా, రాత్రి అనేది గతించిపోయేది, ఉదయం అనేది ప్రభువైన యేసుక్రీస్తు రాకడను సూచిస్తుంది. అయితే ఇప్పుడు మనం రాత్రిలో ఉన్నాం. మనం దేని కొరకు చూడాలి, దేని కొరకు ఎదురు చూడాలి, దేని కొరకు కనిపెట్టాలి, దేని కొరకు పరిగెత్తాలి, దేని కొరకు నడవాలి, దేని కొరకు జీవించాలి అంటే యేసు రాకడ కొరకు మనం గుర్తించాలి. దాని కొరకే మనం కేకలు వేయాలి. నీ యొక్క రాకడ ఎప్పుడు కావాలి అని అడుగుతున్న శరీర లోకాన్ని సూచిస్తూ ఉంది. ఈ లోకంలో ఉన్నటువంటి మనం
ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనం ఇదిగో మనం కేకలు యేసు రాకడ వరకు కేకలు వేయవలసినటువంటి వారమని ఇదిగో ఈ యొక్క వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. యేసు రాకడను చూసించేటువంటి కేక ప్రభు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 5వ కేక గురించి కూడా మీకు చెప్తాను. లూకాసు సువార్త 3వ అధ్యాయము 6వ వాక్య భాగాన్ని చదువుదాం. అక్కడ బాప్తిస్మం ఇచ్చే యోహాను అక్కడ కేకలు వేస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యం చూస్తూ ఉన్నాం. చూసారా? లూకాసు వార్త 3వ అధ్యాయము వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమై బాప్తిస్మం పొందుడని యోర్దాను నది ప్రభు మార్గమును సిద్ధపరచుడి, ఆయన త్రోవను సరళము చేయుడి. ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. వక్కల మార్గములు తిన్నవగును, కరుపు మార్గములు నున్నని వగును. సకల శరీరులు దేవుని రక్షణను చూతురు అని అరణ్యములో కేకలు వేయించిన ఒకరి శబ్దము. దేవునికి స్తోత్రాలు. చూసారా? బాప్తిస్మం ఇచ్చే యోహాను కేకలు వేస్తూ ఉన్నాడు. ఏమని కేకలు వేస్తూ ఉన్నాడు అంటే అందరూ అంతటా మారు మనసు పొందాలి అని. చూసారా? ప్రభు మార్గమును సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయండి. ప్రతి పల్లము పూడ్చబడాలి, ప్రతి కొండ మెట్ట పల్లము చేయబడాలి. వంకర మార్గములు తిన్నాగాలి, కరుకు మార్గములన్నీ కూడా నున్నవగాలి. వంకర మార్గాలన్నీ సరళం కావాలి. వంకర జీవితాలు, వంకర బ్రతుకులు, వంకర ప్రయాణాలు, ఇదిగో వంకర జీవితాలన్నీ కూడా ఏవి కావాలి అంటే ఇదిగో తిన్నవి కావాలి, చక్కనివి కావాలి, సరైనవి కావాలి అని వాక్యము సెలవిస్తుంది. తర్వాత కరుకు మార్గములు, కరుకైనటువంటి జీవితాలు, కఠిన జీవితాలు, దేవునికి ఆయాసకరమైనవి, దేవునికి బాధకరమైనవి, దేవునికి దుఃఖకరమైనవి, దేవునికి వెక్కసరకరమైనవి. ఇదిగో ఆ కరుకు జీవితము ఎలాగ ఉండాలి అంటే నున్నవి అన్నమాట. దేవునికి ఇష్టం. కరుకంటే చూసారా? లోకంలో మనకు తెలుసుగా, అబ్బో ఆయన చాలా కరుకైన మనిషి, ఒక కఠినత్వం. అంటే కరుకు జీవితం అనేది, కరుకు బ్రతుకు అనేది ఏ విధంగా కావాలంటే నున్నగా కావాలంట, నున్నగా కావాలి. ప్రభు స్తోత్రాలు. మనలో ఏమైనా కరుకు జీవితం ఉంటే అది నున్న కావాలంట. నాలో ఏ కరుకు జీవితం, నాలో ఏ వంకర జీవితం, నాలో ఏ వంకర జీవితం, ఏ వంకర బుద్ధి, ఏ కరుకు జీవితం ఉన్నది ప్రభువా, దాన్ని నీ తిన్నగా చెయ్యి. కరుకు జీవితం అయితే అది నున్నగా చెయ్యి తండ్రి, నున్నగా చెయ్యి తండ్రి. ఇవన్నీ నున్నగా కావాలి అని, ఇవన్నీ కూడా సరళం కావాలని, ఇవన్నీ తిన్నగా కావాలని అరణ్యంలో ఒకడు ప్రకటిస్తూ ఉన్నాడు. అరణ్యంలో కేకలు వేస్తూ ఉన్నాడు. ప్రజలారా, మీ జీవితాలు సరిగా ఉండాలి, మీ జీవితాలు ప్రజలపరచాలి, మీ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలి, మీ జీవితాలు దేవుడికి ఇదిగో సిద్ధపాటు కలిగి ఉండాలని అరణ్యంలో కేక వేస్తున్నాడు యోహాను భక్తుడు. దేవుడికి ఇష్టం. ఆయనే బాప్తిస్మం ఇచ్చే యోహాను. నిజమే దేవుడి బిడ్డలారా, మనం కూడా ప్రభు యొక్క సన్నిధిలో ఆయన గురించి మనం కూడా ఆయన మాటలు చెప్పుడుకు మనం కూడా ఆయన మాటలు కేక వేయాలి. దేవుని యొక్క సువార్త కొరకు ఆయన మాటల ద్వారా మనం కేకలు వేయవలసినటువంటి వారమని దేవుని యొక్క వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాం. ఇది సువార్త కేక అనుకోవచ్చు. దేవుని రాజ్య వ్యాప్తి కొరకైనటువంటి కేక. ఆయన కేకలు వేస్తున్నాడు. వంకర మార్గాలు సరళము కావాలని, కరుకు మార్గాలను తిన్నవి కావాలని అరణ్యంలో కేకలు వేస్తున్నాడు బాప్తిస్మం ఇచ్చే యోహాను. మనం కూడా ఈ లోకము అరణ్యము, ఈ లోకము ఇదిగో మనకు యోగ్యకరమైనది కాదు. మనము కూడా ఈ లోకంలో ఉండి దేవుని యొక్క మాటలు ప్రకటించేటువంటి వారుగా కేకలు వేయాలి అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మీకు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇది 5వది. 6వది కూడా నేను చెప్తాను చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుదాం. నిన్ను చూడాలని ఆశనాలో నా ఆకలిని చంపుచున్నది, నీతో మాట్లాడాలని ఆశనాలో చేకలి
మత్తయి సువార్తలో కూడా ఒక మాట చదవచ్చు. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు ఎదుర్కొన రండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచింది గాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెం మా కిగుడు అని బుద్ధి గల వారిని. చూసారా దేవుడు బిడ్డరా, ఇక్కడ వాక్యంలో మనం చదువుతూ ఉన్నామన్నమాట. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతను ఎదుర్కొనరండి అని కేక వినబడినట్టుగా వాక్యం సెలవిస్తుంది. 10 మంది కన్యకలు, వారి గురించి మనకు తెలిసింది. ఆ 10 మంది కన్యకలు గదిలో ఉన్నారు. వెంటనే వారికి వినబడినటువంటి స్వరం ఏమిటంటే, ఇదిగో పెళ్లి కుమారుడిని ఎదుర్కొనరండి అని ఒక కేక వినబడినట్టుగా దేవుని యొక్క వాక్యం చూడగలుగుతున్నాం. దేవునికి ఇష్టం. అసలే ఇది దేవుని యొక్క ఆకడను గురించినటువంటి కేక. అంటే ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన త్వరగా ఏం చేయబోతూ ఉన్నాడు. ఆయన రాబోతున్నాడు కనుక ఆయన కేక వినబడుతుంది మనకు. ఇదిగో నేను త్వరగా వస్తూ ఉన్నాను, నా రాకడ సమీపించింది అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతిరోజు ప్రతి నిత్యం మాట్లాడుతున్నాడు. అయితే మనం కూడా బుద్ధి లేని కన్యకల వలె మన జీవితాలు కూడా అప్రమత్తముగా ఉండాలి. మన జీవితాలు మనం సిద్ధపాటు కలిగినటువంటి వారుగా ఉండాలి. వారిలో 5 బుద్ధి లేనటువంటి వారు. వారు సిద్ధపడనందువలన, వారి దివిటీలు వెలగనందున, ఇదిగో వారి దివిటీలు ఆరిపోతున్నందువలన మాకు కూడా కొంచెం నూనె ఇవ్వమని పక్క వారితో అడిగినట్టుగా చూడగలుగుతున్నాం. ఒకవేళ మీకు నూనె ఇస్తే మాకు సరిపోదేమో, కొనుక్కునే అమ్మేటువంటి వారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోవడం చెప్తారు. వారు వెళ్ళేసరికి పెళ్లి కుమారుడు వచ్చేస్తాడు. అంత తలుపు వేయబడదు. అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని వారు అడిగిన తర్వాత మీరెవరో నాకు తెలియదని పెళ్లి కుమారుడు చెప్పినట్టుగా వాక్యం సెలవిస్తుంది. నిజమే దేవుని బిడ్డలారా, పెళ్లి కుమారుడు స్వరము ఎరిగి కూడా, పెళ్లి కుమారుడు యొక్క రాకలను ఎరిగి కూడా ఇంకా నువ్వు సిద్ధపడకపోతే, ఇంకా నువ్వు ఆయుక్తపరచబడకపోతే, ఇంకా రాకడ వస్తుందని ఇంకా నువ్వు ప్రిపేర్ కాకపోతే, నీవు కూడా బుద్ధి లేని కన్యకల వలె లోపల విడిచి ఉంటావేమో సంగతి గుర్తించాలని ప్రభు పేరట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. అదే ఆ మాట అన్నమాట మనం చదువుతామన్నమాట. అప్పుడు కన్యకలందరూ లేచి తమ దివిటీలు చక్కపరిచింది కానీ బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక ఈ నూనెలో మాకు కొంచెం మా కీడని బుద్ధి గల వారిని అడిగింది. దేవునికి స్తోత్రాలు చెబుతాం. హల్లెలూయా. కనుక ఆ రోజు ఏమిటంటే పెళ్లి కుమారుడి కేక. ప్రభు స్తోత్రాలు. ఆ పెళ్లి కుమారుడి కేక వినబడుతుంది. ఆ పెళ్లి కుమారుడు యొక్క రాకకు నువ్వు సిద్ధపడాలి అని ఆ కేక ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. ముగింపుగా ఆఖరిగా 7వ కేక గురించి మీకు తెలియపరుస్తాను. లూకాసు సువార్తలోనే 23వ అధ్యాయము 46వ వాక్య భాగాన్ని చదువుదాం. ఇది సిలువలో పలికినటువంటి యేసయ్య కేకల గురించి ఆడ మనం చదువుతాం అన్నమాట. 46వ వచనం చదవండి. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని దేవునికి స్తోత్రాలు. యేసయ్య కేక. చూసారా, సిలువలో కేక. నిజమే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో ఆయన గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుకోవచ్చు. నిజమే, దేవుని యొక్క సన్నిధిలో మనము కూడా కేక వేసి, ప్రభువా నా ఆత్మను నీకు అప్పగిస్తూ ఉన్నా, నాలో ఏ బలహీనత ఉన్నా, నాలో ఏది ఉన్నా, ఇదిగో నీకు ఆయాసకరమైన తీసివేసి నా యొక్క మనస్సు, నా హృదయాన్ని నీకు అప్పగించుకుంటున్నానని మన ప్రభు దగ్గర మరి యేసయ్య వలె మన ఆత్మను అప్పగించుకోవలసినటువంటి వారమని దేవుని యొక్క పేరట మీకు తెలియపరుస్తున్నాను. ఈ కేక ఏమిటంటే సిలువలో కేక అని దేవుని వచనాన్ని బట్టి మీకు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రాలు. 7 కేకల గురించి మీకు చెప్పాను. మరియు మొదటి కేక ఏమిటంటే ఆనందముతో దేవుని యొక్క సన్నిధిలో కేకలు వేయించున్నాను అని దేవుని యొక్క సన్నిధిలో మనం చూడగలిగాం. 2వ కేక ఏమిటంటే కనాను స్త్రీ గురించినటువంటి కేకను మనం చూడగలిగాం. 3వ కేక ఏమిటంటే గుడ్డివాడి యొక్క కేకను మనము వినగలిగాం. 4వ కేక ఏమిటంటే మరియు ఆ కావలివాడ
రాత్రి ఎంత వేళ అయినది అనేటువంటిది మనం వినగలిగాం. 5వ కేక ఏమిటంటే మరియు ఆ ప్రభు యొక్క మార్గము సరళము చేయడని యోహాను కేక గురించి మనం వినగలిగాం. 6వ కేక ఏమిటి అంటే ఇదిగో పెళ్లి కుమారుడు యొక్క కేకల గురించి వినగలిగాం. 7వ కేక ఏమిటంటే సిలువలో పలికినటువంటి యేసయ్య కేకలు. నిజమే, ప్రభు సన్నిధిలో ఈ కేక వేసేటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. అందరం చేతులెత్తి ఆమేన్ చెప్తాం. చెప్తాం ఆమేన్, ఆమేన్, ఆమేన్.